ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. మళ్ళీ ఇది ఒక సైకిల్. ఇది మనం ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందు తీసుకుపోతామని చెప్పాం. దాన్ని నమ్మి 164 సీట్ల మనల్ని గెలిపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరగాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. ఈ పొలిటికల్ గవర్నెన్స్లో ఇక్కడుండే అధికార యంత్రాంగం మొత్తం మేము ఒకసారి డైరెక్షన్ తీసుకున్నప్పుడు, ప్రజల అభిష్టం ప్రకారం కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అమలు చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మనం కొత్తగా ఒక స్కీమ్ లాంచ్ చేశాం. P4 సంక్షేమ కార్యక్రమాలు మనం ఇస్తున్నాం. కేంద్రం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు, DBT ఇస్తున్నారు. ఇవన్నీ కాకుండా పేదరిక నిర్మూలన ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్. జీరో పావర్టీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ P4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద, పీపుల్ పార్ట్నర్షిప్ కింద ఎక్కడికక్కడ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. పీపుల్ యాజ్ క్యాపిటల్. హై నెట్వర్త్ ఇండివిజువల్ టాప్ 10% యాజ్ టు అడాప్ట్ బాటమ్ 20%. 1:1 కానీ 1:many కానీ. అక్కడ వాళ్ళు చేయాల్సిన హ్యాండ్ హోల్డింగ్, టైమ్లీ హెల్ప్, టైమ్లీ డెసిషన్ మేకింగ్లో వాళ్ళని మెంటరింగ్ చేయడం, అనేక విధాలుగా చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకొని వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి తేవాలంటే ఏం చేయగలుగుతామో వర్కౌట్ చేసే మెకానిజానికి శ్రీకారం చుట్టాలి. ఇక్కడ ఆల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, మీరు కూడా నెట్వర్క్ చేసుకోవాలి. ఎవరైతే మీ దగ్గర సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళు కావాలంటే ఆర్థికంగా చేసి వాళ్లే చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు రమ్మనడం. కొంతమంది మేము ఆర్థికంగానే ఇవ్వగలుగుతాం, మేము టైం ఇవ్వలేమంటే ఇంకొక పార్ట్నర్ని, నాలెడ్జ్ పార్ట్నర్ని తీసుకొచ్చి ఒకరు ఫైనాన్స్ చేస్తారు, ఒక ఆయన నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తారు. ఇద్దరు కలిసి ఆ ఫ్యామిలీని పైకి తేవడానికి ప్రయత్నం చేస్తారు కో స్పాన్సర్షిప్తో. దీనికి కూడా మనం చేస్తే దగ్గర ఇప్పటికే ఒక 75,000-80,000 మంది వచ్చారు. దీన్ని ఆగస్ట్ 15కి 15 lakhs మినిమం అడాప్షన్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది నిరంతరం జరిగే కార్యక్రమం. ఈరోజు సమాజం వల్ల మనం అందరం పైకి వచ్చాం. ఇప్పుడు ఈ టెలికాన్ఫరెన్స్లో ఉండే వాళ్ళందరం మనం కూడా చిన్న కుటుంబాల్లో పుట్టాం. గాడ్స్ గ్రేస్ వీఆర్ ఏబుల్ టు రీచ్ హియర్. మనందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మన వల్లనే కాదు, మనమే కాదు, చాలామంది సమాజంలో పైకి వచ్చారు. ఈరోజు బిలియనియర్స్ అవుతున్నారు. రోజు రోజుకు మిలియనియర్ సంఖ్య పెరుగుతూ ఉంది. కోటీశ్వర్లు, లక్షాధికారులు అయినప్పుడు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు కూడా గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే కాన్సెప్ట్ పెరుగుతూ ఉంది. మొన్నే మీరు చూశారు, బిల్ గేట్స్ 99% తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నాడు. వేదాంత 75% ఇస్తున్నాడు. ప్రపంచం మొత్తం ట్రెండ్ సెట్ అయింది. సంపద వచ్చింది, ఆదాయం వచ్చింది, తిరిగి సొసైటీకి ఇవ్వాలన్న ఆలోచన వస్తూ ఉంది. ఈ ఆలోచనలో కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, సెక్టరల్ డెవలప్మెంట్కి వెళ్తున్నారు. ఒక ఆర్ఫనేజ్కో, ఎన్విరాన్మెంట్కో, లేకుంటే ఎడ్యుకేషన్కి, లేకుంటే కమ్యూనిటీ డెవలప్మెంట్కి వెళ్తున్నారు. కానీ మనం కోరేది ఇక్కడ పీపుల్ యాజ్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ ఆన్ పీపుల్, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ కింద తీసుకోమంటున్నాం. మనం కూడా తయారు చేసినటువంటి ప్రొసీజర్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఆధార్ అథెంటికేషన్ చేశాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఐడెంటిఫై చేశాం. కేంద్రం, రాష్ట్రం ఇచ్చే వెల్ఫేర్ అంతా కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అతనుకుండే ఆస్తులు, అవకాశాలు, లేకుంటే ఏం పని చేస్తాం, వ్యవసాయం అయితే ఏంటి, ఉద్యోగం అయితే ఏంటి, వ్యాపారాలు అంటే ఏంటి, అవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అలాంటివన్నీ చేసిన తర్వాత లాస్ట్ మైల్లో ఉండే 20% అనుకున్నాం. 20% 30 lakh ఫ్యామిలీస్ వస్తాయి. ఫేజ్ 1లో 20 lakhs అనుకున్నాం. అందులో 15 lakhs ఆగస్ట్ 15th కంతా అడాప్షన్ పెట్టుకున్నాం.